ఈ రాగి రవ్వ మార్కెట్లో దొరుకుతుంది. మనం కావాలంటే రాగులతో తయారు కూడా చేసుకోవచ్చండి. అటుకులు ఇవి సరిపోతాయండి. కొన్ని ఇంకా కొంచెం తగ్గించవచ్చు. ఇడ్లీ బాగా మెత్తగా వస్తుంది వీటి వలన. రాగి ఇడ్లీలోకి ఫస్ట్ పొడికి ఎట్లెట్లనో క్వాంటిటీ చూపిస్తానండి, ఒకసారి చూడండి. కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, కొంచెం లిటిల్ బిట్ అది మెంతులండి, ఇది వెల్లుల్లి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఒక కొబ్బరి ఒకటి పక్కన తీసిపెట్టి మొత్తం అన్నీ కలిపేసి వేపుకోవాలండి. వేపిన తర్వాత దీంతో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇడ్లీలోకి పొడి తయారు. అట్లనే మానకి ఉత్త పొడి చేస్తే తిండండి. చట్నీకి చేస్తున్నాను చూడు. రాగి ఇడ్లీకి చట్నీ, పప్పులు, పల్లీలు, కొబ్బరి, పచ్చిమిర్చి, ఆనియన్ వీటిని ఇప్పుడు మిక్సీ పట్టి పోపు వేసుకోవాలి. వీటిని కొంచెం ఆయిల్ వేసి బాగా వేసాలండి, డ్రై అయిపోయే వరకు. డ్రై అయిపోతాయండి, స్మెల్ భలే వస్తుంది. ఇవన్నీ వేసానండి. ఇప్పుడు కొబ్బరి, తెల్లగడ్డలు వేసాను. కొంచెం సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం కొంచెం తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి, దీంట్లో కొలతలు ఏం లేదు. మీకు ఎట్లా ఇదైతే ఒకసారి ట్రై చేయండి, తర్వాత కూడా వస్తుంది బాగా. మీకు చూపించాల్సింది మా ఇంట్లో ఉన్న చిన్న బుడ్డి ఇడ్లీ కుక్కర్ అండి. దీంట్లో 6 ఇడ్లీలు మాత్రమే అవుతాయి. చాలా ఉన్నాయండి, కానీ మేము ఇద్దరమే ఉండేటట్లు ఇవి మాత్రమే తీసుకున్నాను నేను. స్టీల్వి 2 ఉన్నాయి, ఇవి ఉన్నాయి. నేను ఇప్పుడు వీటిలో ఇడ్లీ పెడతానండి. ఇడ్లీకి కొంచెం ఆయిల్ వేస్తే అవి అంటుకోకుండా, ఫస్ట్ టైమే అండి, అంటుకోకుండా బాగా వస్తాయి. ఆయిల్ అంటే మనము దాంతో క్లాత్ అయినా రుద్దేయచ్చు, లేదంటే ఇట్లా కొంచెం వేసి అట్లా అంటే సరిపోతుందండి. ఒకసారి బ్యాటర్ని అయితే సాల్ట్ అందేసాం కదా, బాగా తిప్పేసుకోవాలండి. రెడీ అయిందండి. మా ఇంట్లో ఈరోజు టిఫిన్కి ఈ చట్నీ, ఈ పొడి అండి. కొంచెం నెయ్యి వేస్తే మా వారు బాగానే తింటారు. చట్నీకి అన్నీ వేసానండి. ఇప్పుడు మిక్సీ పడతాను. పోపుకు ఇలా ఉద్దిపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసినాను. దేనికైనా కొంచెం ఇడ్లీ రెడీ. ఈరోజు ఇదండి బ్రేక్ఫాస్ట్. రాగి ఇడ్లీ, పల్లీ చట్నీ, పొడి అండి. వడ బయట నుంచి తెప్పించిన. కొంచెం దీంట్లో నెయ్యి వేస్తున్నానండి. వారికి నెయ్యి వేస్తే ఇష్టం. ఇది ఈరోజు టిఫిన్.